మెడ చుట్టూ నలుపుతో బాధపడుతున్నారా? మెడ చుట్టూ నలుపు వచ్చినప్పుడు మనకి ఇది టానింగ్ తగులుతుందేమో, మనకి ఎండ తగలటం తోటి టాన్ అయిపోయామేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా టానింగ్ తోటే మనకి సంబంధం ఉందా? లేకపోతే ఆరోగ్యరీత్యా ఏదైనా సంబంధం ఉందా అని మనం తెలుసుకోవాలండి. మొఖం పైన నలుపు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యరీత్యా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మెడ చుట్టూరా నలుపు వచ్చింది అనంటే, చర్మం మందక ఏసింది అనంటే మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందేంటంటే ఆరోగ్యరీత్యా ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మెడ దగ్గర నలుపొచ్చిందంటే దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ, సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ అంటారు. ఈ సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ, అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ చర్మంకి సంబంధించిందే కాదండి. శరీరంలో కూడా మనకి మార్పులొస్తున్నాయనే దానికి సంకేతం. ఎర్లీ సైన్స్ అని అంటాం. ఎలా ఎర్లీ సైన్స్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటది బాడీ. అప్పుడే మనకి ఈ విధంగా అది వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కణం దగ్గర నుంచి మార్పు వస్తూ ఉంటుందండి. కణం కణం దగ్గర మార్పు అది వచ్చేయటం తోటి కూడా మనకి ఆరోగ్యరీత్యా కూడా రానున్న ఫ్యూచర్‌లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే సందర్భం ఉంటాయి. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీరు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని, ఎర్లీగా లైఫ్ స్టైల్ మార్పులు చేస్తారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మెడ చుట్టూరన నలుపు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుందండి. మెడ చుట్టూరన నలుపు మనకి ఎన్ని రోజుల నుంచి మొదలైంది? ఎప్పుడు మొదలైంది? మనకి ఉబకాయం వచ్చిందా? మనం లావుగా అవుతున్నామా? అనేది మనం గమనించాలండి. అలానే మనకి ఒంట్లో కూడా మనకి టైర్డ్‌నెస్ వస్తుందా? లేకపోతే విపరీతంగా పని చేసినా, స్ట్రెస్ చేసినా విపరీతంగా మనకి నిద్ర లేకుండా ఉండటం కానీ, అలాంటివేమైనా జరుగుతున్నాయా? ఇలాంటివన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మనకి మూడ్ స్వింగ్స్ ఉండటం కానీ, ఎక్కువగా మనం యాక్టివ్‌గా పని చేయలేకుండా ఉండటం కానీ, ఇది కూడా ఉంది అనంటే దానికి సంబంధంగా ఉంటుందనమాట. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మనకి చర్మానికి ఒక్కటికే రిస్ట్రిక్షన్ కాదండి. లోపల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ తోటి ఇది వస్తూ ఉంటుంది. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి ఇన్సులిన్ అనేది కణాల లోపలికి ఎళ్ళకుండా ఉండటం. అసలు ఇన్సులిన్ ఏంటి? మనకి ప్యాంక్రియాస్ నుంచి ఒక హార్మోన్ లాగా ఇది సెక్రీట్ అవుతుందండి. దీన్నే ఇన్సులిన్ అని అంటాము. ఇది ఏవైతే ఉంటుందో ఇన్సులిన్ మన కణాల లోపలికి, మన శరీరం అంతా కణాలే కదండీ! ప్రతి కణం లోపలికి ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ అనేది తీసుకొని ఎళ్తుంది. మనం ఎప్పుడైనా గాని ఆహారం తీసుకున్నామనుకోండి, గ్లూకోజ్ అని ప్రొడక్షన్ అవుతుంది కదండీ! ఈ గ్లూకోజ్‌ని అంటబెట్టుకొని ఇన్సులిన్ కణం లోపలికి ఎళ్తుందనమాట. ఈ కణం లోపలికెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ కణం అనేది ఆ గ్లూకోజ్‌ని యుటిలైజ్ చేసేస్తుంది. అక్కడ ఇన్సులిన్, గ్లూకోజ్ 2 కరిగిపోతాయి. అయితే కొన్ని కారణాల వల్ల అంటే మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, అలానే స్ట్రెస్ విపరీతంగా ఉండటం, అలానే మీకు ఇష్టమున్న జంక్ ఫుడ్ తీసుకోవటం. ఇవన్నీ జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవటం తోటి కూడా దాంట్లో ఉన్న కెమికల్స్, హార్మోన్స్ తోటి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరగటానికని ఆస్కారం ఎందుకొస్తుంది? ఎక్సర్సైజ్ చేయనందుకు, వ్యాయామం చేయనందుకు. అందుకోసమనే ఈ ఇన్సులిన్ అనేది లోపలికెళ్ళకుండా కణంతోటి ఆ కణంలో గ్లూకోజ్ తీసుకొనెళ్ళకుండా ఇన్సులిన్ అనేది బయటికెళ్ళి బయటనే తిరుగుతూ ఉంటుందండి. ఎందుకనంటే ఆ కణంలో ఎక్సర్సైజ్ లేనందుకు నాకెక్కువ గ్లూకోజ్ అవసరం లేదన్నట్టుగా ఆ కణం బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు శరీరంలో ఉన్న గ్లూకోజ్ కూడా ఇన్సులిన్ రక్తంలో ఎలా అయితే తిరుగుతుందో అలానే గ్లూకోజ్ కూడా బయట తిరుగుతూనే ఉంటుందన్నమాట. సో, ఇన్సులిన్ బయట తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది? పాంక్రియాస్ అనేది ఆ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అనేది కొద్దిగా తగ్గిస్తూ పోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి, అప్పుడు ఆ గ్లూకోజ్ అనేది కూడా విపరీతంగా శరీరంలో పెరిగిపోతూ ఉంటుంది. అదే నెమ్మదిగా నెమ్మదిగా డయాబెటిస్‌కి మారుతుంది. సో, మనకి మెడ చుట్టూన నలుపు వచ్చింది అనంటే, మనకి డయాబెటిస్ అనేది 10, 15 ఇయర్స్‌లో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందనేది మనం గమనించాలండి. చాలామంది యంగ్‌స్టర్స్‌లో, పిల్లల్లో కూడా చాలా మందికి గమనిస్తున్నాం. కోవిడ్ తర్వాత పిల్లలు స్క్రీన్ అడిక్షన్ అవ్వటంతోటి చర్మంలో అక్కడ నలుపనేది విపరీతంగా పెరుగుతుంది. అదే వాళ్ళు విపరీతంగా గేమ్స్ ఆడారనుకోండి, స్పోర్ట్స్ ఆడారనుకోండి, ఈ మెడ చుట్టూరా ఉన్న నలుపనేది మంచిగా తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా తగ్గటానికని మనం వ్యాయామమే ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వ్యాయామం చేస్తున్నా కానీ, ఊబకాయం తగ్గుతున్నా కానీ, మనకి మెడ చుట్టూన నలుపు ఉండిపోయింది అనంటే, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మా దగ్గరికి మీరొచ్చినప్పుడు మేము రక్త పరీక్షలవి చేస్తామండి. ట్రీట్మెంట్స్ అవి కూడా స్టార్ట్ చేస్తాం.
సీరమ్స్ అవన్నీ కూడా మేము పెడతాము. దాంతో పాటు టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇస్తాము. వెయిట్ లాస్‌కి మేము చేయకున్నా మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెల్తీ ఫుడ్ అనేది, హెల్తీ డైట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నా పేషెంట్ ఒకరొచ్చారు. ఒక పేషెంట్ వచ్చి చెప్పిందేంటనంటే, "సార్ నాకు వెయిట్ చాలా ప్రాబ్లమ్ ఉండే. నేను సింపుల్‌గా ఒకటే ఎక్సర్‌సైజ్ చేశాను. ఆ ఎక్సర్‌సైజ్ తోటి నేను దాదాపుగా 10 కేజీలు తగ్గాను" అన్నారు. "ఏం ఎక్సర్‌సైజ్" అని అన్నాను. "మెడని ఇటు నుంచి ఇటు తిప్పుతున్నాను సార్" అని అన్నారు. "మెడ ఇటు నుంచి ఇటు ఎలా తిప్పితే 10 కేజీలు ఎలా అవుతది? అది అసంభవం కదా" అని అన్నాను. "సార్ రోజుకి 3 పూటలు భోజనం పెట్టేటప్పుడు నాకెంతైతే అవసరమో అంత తిని, మిగతా అంతా నేను ఇటు నుంచి ఇటు తిప్పుతున్నానని. అంటే నో అని చెప్తున్నారని. అంటే ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, మనకి సరిపడా పోషకాహారం తీసుకొని, మిగతా ఆహారంని మనం ఎప్పుడు కూడా ఎక్సెస్‌గా తీసుకోకూడదు. పౌష్టికాహారం అనేది చాలా ఇంపార్టెంట్. 3 పూటలు ఇలా, ఇలా అంటే అసలకి ఏ ఆరోగ్యం అంతా గాని క్షీణిస్తుంది. కానీ పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్రోటీన్ ఉండాలండి, కార్బోహైడ్రేట్స్ ఉండాలండి, దానికి తగ్గట్టుగా ఫ్యాట్ కూడా ఉండాలనమాట. సో, ఈ విధంగా బ్యాలెన్స్‌డ్ డైట్ చేసుకుంటూ, న్యూట్రిషనల్‌గా మల్టీవిటమిన్స్ కూడా ఉన్న డైట్ తీసుకుంటూ, మనం ఆ విధంగా మనం జాగ్రత్తగా, హెల్తీగా తినాల్సిన అవసరం ఉంటుంది. మీరు బయటికి ఎక్కడెళ్ళినా కానీ జంక్ ఫుడ్ ప్రిఫర్ చేయకుండా, మీరు మంచి హెల్తీ ఫుడ్ కూడా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆల్కహాల్ ఎవరికైతే అలవాటు ఉంటుందో, స్మోకింగ్ ఎవరికైతే అలవాటు ఉంటుందో, వాళ్ళకి కూడా ఈ ఊబకాయం అనేది ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది కూడా వర్క్ వైస్ కానీ, పర్సనల్ లైఫ్‌లో గానీ, స్ట్రెస్ కానీ ఉండటం వల్ల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మరి దీనికి ఎటువంటి రెక్టిఫికేషన్ చేయొచ్చు అనంటే, ఫస్ట్ మీరు రక్త పరీక్షలు చేసుకొని, దానికి తగ్గట్టుగా మీరు సీరమ్స్ ఇవన్నీ వాడుతూ, అలానే మనకి ముఖ్యమైనవి ఏంటనంటే, మనము ట్రీట్మెంట్స్ అనేటి దాంట్లో పీల్స్ అనేటివి ఉంటాయండి. అలానే మనకి హైబ్రిడ్ లేజర్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి మనకి ఎక్కడ కూడా బయట టెక్నాలజీస్ అనేటివి దొరకవండి. హైబ్రిడ్ లేజర్స్ అనేటివి ఎర్బియం గ్లాస్ అలానే ఫ్రాక్షన్ CO2 కాంబినేషన్స్ తోటి చేస్తూ ఉంటాం. ఇవి చాలా అత్యాధునికమైన టెక్నాలజీ. ఇవి ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకొని, ఇవి వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్‌ని మనం దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొచ్చాం. ఇవి కాంబినేషన్ చేస్తూ ఉంటే, మనకి చర్మంలో ఉన్న మందంని తగ్గించటానికని చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే మీరు వ్యాయామం కూడా చేస్తూ రోజుకి 1 గంట, 2 గంటలు చేస్తూ ఉండాలి. నేను చాలా మంది యంగ్‌స్టర్స్‌ని అడుగుతూ ఉంటాను. ఎంత వ్యాయామం చేస్తున్నారు మీరు అని. సార్ నేను రోజుకి ఒక 60 నిమిషాల వరకు నేను వాకింగ్ చేస్తున్నాను అని అంటారు. 25 ఏళ్ల వయసులో, 19 ఏళ్ల వయసులో మీరు వాకింగ్ చేస్తున్నారనంటే, 59 ఏళ్ల వయసులో మీరు వాకింగ్ చేస్తారా? ఇంకేమన్నా చేస్తారా? లేతే చేయకుండా ఉండిపోతారా? ఇది ఉంటుందనమాట. ఎప్పుడైనా కానీ వ్యాయామం అనేది చాలా యాక్టివ్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం అప్పర్ బాడీ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. అప్పర్ బాడీలో మనకి స్పాండిలైటిస్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లెగ్స్‌వి ఎక్సర్‌సైజ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు మనము యోగా కానీ, ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన స్ట్రెచింగ్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేయంగానే కణాలకి ఏదైతే నేను చెప్పానో ఇన్సులిన్ అనేది లోపలికి దూరటం అనేది ఈజీగా మారిపోతూ ఉంటుంది. అలా దూరినప్పుడు గ్లూకోజ్‌ని కూడా తీసుకొని దూరటంతోటి అక్కడ లోపల బాడీలో మనకి రక్తంలో సర్క్యులేట్ అవుతున్న గ్లూకోజ్‌ని కూడా కన్జంప్షన్ అయిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే, చర్మంలో మనకి నలుపు ఉందనంటే, మనకి లోపల కూడా మనకి ఎటువంటివైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి అకాంతోసిస్ నైగ్రికెన్స్ గురించని నేను మీకు ఇవాళ వివరించాను. అలానే దాని గురించని ట్రీట్మెంట్స్ గురించని కూడా నేను చెప్పాను. లేజర్స్ అనేటివి, పీల్స్ అనేటివి కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ మా దగ్గరికి వస్తే, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి మేము డయాగ్నోస్ చేసి, దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కొత్తగా పీకో5 అనే టెక్నాలజీ మనం యూజ్ చేయటంతోటి రిజల్ట్స్ అనేటివి చాలా మెరుగ్గా వస్తున్నాయి. మంచిగా లోపలగా డీపర్‌గా పెనిట్రేట్ అయ్యి లేజర్స్ సేఫ్‌గా ట్రీట్మెంట్ చేస్తున్నాయి. లేజర్స్ అనంగానే మనం ఒక పెనుభూతంలాగా చూస్తాం. కానీ అలా కాదండి. లేజర్స్ అనేటివి చాలా స్పెసిఫిక్‌గా పనిచేస్తాయి. చర్మ కణాలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానిని మాత్రమే రెక్టిఫై చేయటానికని లేజర్స్ చాలా సుపీరియారిటీ అనేది చేస్తూ ఉంటుందండి. సో, ట్రీట్మెంట్ అనేది మనం ఖచ్చితంగా చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యం ఉంటుంది. సో, ఇదండి విషయం. చర్మంలో మార్పులు రావటానికని మనకి ఈ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. చుట్టాల వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళ పిల్లలకైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు ఉబకాయంతోటి బాధపడుతున్నారు, నలుపుతోటి చాలా ఇబ్బంది పడుతున్నారనంటే తప్పకుండా వాళ్ళని ఈ వీడియోని పంపించి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి, తెలుసుకొని వ్యాయామం చేసుకుంటూ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ ఉండమని చెప్పవచ్చు.
నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెక్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.